అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే గత సంవత్సరం కువైట్లోని వివిధ ప్రాంతాలలో తనిఖీలు చేసి వేల మంది ప్రవాసులను కువైట్ పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే గత సంవత్సరం కానూన్ పెట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తాజా గణాంకాలను విడుదల చేసింది. కువైట్ దేశం గత సంవత్సరం దాదాపు 35,000 మంది ప్రవాసులను బహిష్కరించిందని చెప్పేసి, అలాగే వీరిని వివిధ విభాగాల అధికారులు అరెస్టు చేశారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. బహిష్కరణ విభాగం ప్రవాసుల కోసం తన యొక్క ప్రక్రియను వేగవంతం చేయడానికి శ్రద్ధగా పనిచేస్తూ ఉందని చెప్పేసి, నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారిని బహిష్కరించడానికి, అరెస్టు చేయడానికి అవసరమైన చర్యలను అన్నీ తీసుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పేసి, అలాగే అరెస్టు చేసిన ప్రవాసులను ఎవరైతే ఉన్నారో వాళ్ళను వీలైనంత త్వరగా కువైట్ దేశం నుంచి బహిష్కరించేందుకు కువైట్లో ఉన్న బహిష్కరణ విభాగం వేగంగా పనిచేస్తుందని చెప్పేసి, కువైట్లో అకామా లేని వారు కానీ, లేకపోతే వీసా టైం అయిపోయిన వారు కానీ, లేకపోతే ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని వారు కానీ, అలాగే అరెస్ట్ అయిన వారిలో చాలామంది 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి కూడా కువైట్లో అకామా లేకుండా ఉంటూ ఉన్నారని చెప్పేసి, అలాగే కువైట్ దేశం నుంచి బహిష్కరించిన వారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. కాబట్టి కువైట్లో చాలామంది బయట అకామా కొట్టించుకొని అయితే పనిచేస్తున్నారు. వాళ్ళు సకాలంలో తమ యొక్క అకామాను రెన్యువల్ చేసుకోలేక అప్పుల పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు తినకపోయినా కానీ సమయానికి అకామాను అయితే రెన్యువల్ చేసుకోండి. అకామాను రెన్యువల్ చేసుకోకపోతే కువైట్లో మనల్ని అక్రమ వలసదారులు అంటారు. అలాగే మనము కువైట్లో భయపడుతూ బతకాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, అలాగే 35,000 మందిని బ్లాక్ లిస్ట్లో ఉంచామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.